నమస్కారం. మీరు చూస్తున్నారు నాగార్జున సాగర్ ప్రజల గొంతుక నందికొండ వార్తా స్రవంతి. నా పేరు పుష్ప. ఈ ఎపిసోడ్ ముఖ్యాంశాలు. నందికొండలో ఘనంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పథకాలను వివరిస్తున్న జంగయ్య. హిల్ కాలనీ కెనరా బ్యాంకును హాలియాకు తరలించవద్దంటున్న బీజేపీ నాయకుడు రామ్దాస్. విజయపురి టౌన్ పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీను నాయక్, ఎస్ఐ ముత్తయ్య ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేసి 79వ ఇండిపెండెన్స్ డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పైలాన్ కాలనీ ఎస్వీఏఆర్ ఆదర్శ ఉన్నత పాఠశాల నందు హెడ్ మాస్టర్ శేషు ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు కరుణాకర్, శివ మరికొందరు పాఠశాలకు 30 ప్లాస్టిక్ కుర్చీలు బహూకరించారు. బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ వారు విద్యార్థులను ప్రోత్సహించే విధంగా గోల్డ్ స్టార్ బ్యాడ్జెస్ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రవేశపెట్టారు. FA1లో మార్కులు పొందిన 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులను బ్యాడ్జీలు మరియు బహుమతులతో సన్మానించడం జరిగింది. ముస్లిం మైనారిటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ లో అధ్యక్షులు సయ్యద్ మెహబూబ్ జానీ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగా మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, దానిని కాపాడుకోవాలని అన్నారు. సింధూర్ యుద్ధ వీరులకు ఆయన అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వ జూనియర్ కాలేజ్ హిల్ కాలనీ కళాశాలలో 79వ ఇండిపెండెన్స్ డే దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధానాచార్యులు దాసరి రాజశేఖర్ జాతీయ జెండాను ఎగురవేశారు. నల్లగొండలో జరిగిన ఒక కార్యక్రమంలో గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డును, ప్రశంసా పత్రాన్ని దాసరి రాజశేఖర్ పొందారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ చేతుల మీదుగా పొందారు. కళాశాల అధ్యాపకులు, సిబ్బంది ప్రిన్సిపాల్ రాజశేఖర్ ను అభినందించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజ్ హిల్ కాలనీ కళాశాలలో 79వ ఇండిపెండెన్స్ డే దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధానాచార్యులు దాసరి రాజశేఖర్ జాతీయ జెండాను ఎగురవేశారు. నల్లగొండలో జరిగిన ఒక కార్యక్రమంలో గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డును, ప్రశంసా పత్రాన్ని దాసరి రాజశేఖర్ పొందారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ చేతుల మీదుగా పొందారు. కళాశాల అధ్యాపకులు, సిబ్బంది ప్రిన్సిపాల్ రాజశేఖర్ ను అభినందించారు. హిల్ కాలనీ గ్రంథాలయంలో లైబ్రేరియన్ సుధాకర్ ఆధ్వర్యంలో ఇండిపెండెన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వతంత్ర బాబు, రాము, గోపికృష్ణ, మారయ్య తదితరులు పాల్గొన్నారు. నందికొండ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ గురులింగం జాతీయ జెండాను ఎగురవేసి ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
भारत माता की 3 बार जय बोलेगा। भारत माता की जय। ఎంతోమంది వీరుల త్యాగఫలం ఈ స్వాతంత్రం మనం ఈ అనుభవిస్తున్న స్వాతంత్రం వారందరినీ ఈ సమయంలో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనకి. మన ఇంజనీరింగ్ రంగంలో మన విధి నిర్వహణ సక్రమంగా నిర్వర్తిస్తూ నిర్లక్ష్యానికి కానీ ఎక్కడ అలసత్వానికి కానీ చోటు ఇవ్వకుండా మన వంతు కృషి మనం అందరం కలిసి కింది స్థాయి ఉద్యోగుల నుంచి పై ఆఫీసర్ల వరకు అందరూ సహాయ సహకారాలతో ముందుకు మన దేశాన్ని తీసుకువెళ్ళడంలో మన వంతు కృషి చేద్దామని మీ అందరినీ సవినయంగా కోరుకుంటూ ఈ గారికి అండ్ డిఈలకు నాతోటి జేఈలకు అండ్ ఆర్ఐ గారికి ఎస్పీఎఫ్ సిబ్బందికి అండ్ డ్యామ్ ఆల్ ఎంప్లాయీస్కి శుభాకాంక్షలు. ముఖ్యంగా మనం ఈ స్వేచ్ఛగా జరుపుకున్నటువంటి స్వతంత్ర దినోత్సవం వెనుక ఎంతోమంది ప్రాణ త్యాగాలు ఉన్నాయి. అధికారంగానే 8 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. సో దీనికి ఫస్ట్ పునాది స్వతంత్ర దానికి పునాది వేసింది 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. సో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మందుగుండ్లకు జంతువుల ఫ్యాట్ని యూజ్ చేసి తర్వాత అది ఆవుల కొవ్వును పంది కొవ్వులను యూజ్ చేయడం వల్ల దానికి హిందువులకు ఇటు ముస్లింలకు ఇద్దరికి ఎవరికి నచ్చక తర్వాత ఇది ఏంటంటే మందుగుండ అంటే అది నోరుతో వీకేసి వేసేది. సో అక్కడ స్టార్ట్ అయింది. మంగళపాండే అనే ఒక సైనికుడు తిరుగుబాటు చేయడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత అదే టైంలో ఝాన్సీ లక్ష్మీబాయి కానీ తాంతియా తోపే కానీ రాణా సాహెబ్ కానీ తర్వాత ఇక్కడ నుంచి బీహార్ నుంచి కున్వత్ సింగ్ అండ్ లక్నో నుంచి హజరత్ మహల్ వీళ్ళంతా తిరుగుబాటు చేసి ఆ ఉద్యమము అణిచిపోయినా కానీ ప్రజల్లో మాత్రం ఒక అదే మొదటి పునాది స్టార్ట్ అయింది ఇండిపెండెన్స్ రావడానికి. సో ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్లో మన చూసినట్టయితే భగత్ సింగ్ గారు, రాజ్గురు గారు, సహదేవ్ అండ్ అల్లూరి సీతారామరాజు వీళ్ళు జస్ట్ 25-27 సంవత్సరాల లోపే ప్రాణాలను కోల్పోయారు. అంటే తిరుగుబాటు చేసి స్వతంత్రం కోసం పోరాడి 27 సంవత్సరాలు మనక్కడ చాలా చిన్న వాళ్ళు ఆ టైంలోనే వాళ్ళు ప్రాణాలు త్యాగం చేశారు. ఆ తర్వాత వచ్చిన జనరేషన్లో మన తర్వాత గాంధీజీ గారు కానీ సుభాష్ చంద్రబోస్ కానీ జవహర్లాల్ నెహ్రూ కానీ వీళ్ళంతా తిరుగుబాటు చేసి మనకు ఎంతోమంది ప్రాణాల త్యాగం వల్ల మనం ఈరోజు ఈ స్వేచ్ఛగా అనుభవిస్తున్నట్టు స్వతంత్ర దినోత్సవం. సో దీనికి వాళ్ళంతా త్యాగాలు చేసి ఇచ్చినందుకు మనము కూడా సరే వచ్చిన స్వతంత్రాన్ని మనము కలిసికట్టుగా జరుపుకుంటూ తర్వాత చిన్న నుంచి పై ఆఫీసుల నుంచి కింద వరకు అందరూ ఒక కలిసికట్టుగా తర్వాత మన విధి విధానాలలో చక్కగా అందరూ పాల్గొనాలని మనకి ఇచ్చిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మన నాగార్ సాగర్ అభివృద్ధి కొరకు దీన్ని ముందుగా 10 కాలాల పాటు ఇదే విధంగా చక్కగా ఉండడం కోసం మన వంతు కృషి చేస్తూ అందరూ పాల్పంచుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ ధన్యవాదాలు. And SPS staff all, namaskar to all, good morning and happy Independence Day to you all. And there is a big history at the back of this flag. Rana Pratap Singh and Chhatrapati Shivaji and so many great warriors, heroes, leaders, workers, laborers, employees, staff, public, etc. all fought for the liberty. You are freed from what? Freed from troubles, problems, sufferings, suppression, etc. from Britishers and Mughals. Mughals ruled for 800 years. 450 years rule is very, very horrible, terrific.
40K to 60K temples destroyed. Lakhs of people were killed. And many women and girls were raped. That is the rule of Mughals. 450 years, 600 years, 150 years somewhat, some problems. And another 200 some problem. Totally 1000 years spans. In that 200 years British has ruled. 150 years rule of British is very, very horrible. That was very horrible, tough, faced many problems. We lost many things. And our Akhanda Bharat, golden Hindustan, golden India, made into pieces. Pakistan, Bangladesh, Islam area, Mughal area, etc., Tibet, etc., Iran, etc., all pieces. Though we are made into pieces, now we are also powerful now. Example, Sindhur war. It's a very powerful war, terrific war. USA weapons, China weapons, Pakistan weapons, and Turkey weapons, etc., all became null and void. West useless before India, Hindustan army, that is the greatness of India. Still we can rule the whole world. We can control the whole world. Lakhs of gurus, rishis, maharshis, experts, engineers, doctors, scientists were born in Hindustan, India. That's a great history. You are all lucky fellows, you have born in India. ఈనాడు 79వ స్వాతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ సూపరింటెండెంట్ ఇంజనీర్ డివైఎస్సి గారు, డిఈస్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, మన యూనియన్ లీడర్స్, సబ్ స్టాఫ్, ఎస్పీఎఫ్ ఆఫీసర్స్ అండ్ మెన్, మీడియా అండ్ ప్రింట్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు సార్. ఈరోజు మనం ఈ 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నందుకు ఎంతో గర్వపడాల్సిన శుభదినం అన్నమాట. ఎందుకంటే ఎందరో మహానుభావులు, ఎందరో త్యాగమూర్తులు ఎన్నో మార్గాలను ఎంచుకొని మనకి యొక్క స్వాతంత్రాన్ని సాధించి పెట్టారు. మరి ఆ స్వాతంత్రం ఎల్లకాలం చిరస్థాయిగా నిలబడాలంటే మన యొక్క శాంతి భద్రతలు అనేవి ప్రముఖ పాత్ర పోషిస్తాయన్నమాట. అందుకే ప్రతి ఒక్కరూ కూడా పోలీస్ యూనిఫామ్ ఫోర్స్కి సహకరించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. అలాగే ఇంటర్నల్గా శాంతి భద్రతలు ఉంటే సరిపోతుందా? అదే మన దేశాభివృద్ధి జరగాలి అంటే మన త్రివిధ దళాలైన నేవీ, ఎయిర్ ఫోర్స్, మిలిటరీ, అలాగే పారామిలిటరీ దళాలైన బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ వీళ్ళందరూ కూడా మన దేశాన్ని వెన్నెముకగా ఉండి అనునిత్యము డేగ కళ్ళతో కాపాడబట్టే మనం ఈరోజు మన సంస్థలు కానీ, మన స్టేట్ కానీ, దేశం కానీ ఇంత అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణము. వారికి ఎల్లప్పుడూ కూడా దేశ సరిహద్దుల్లో పనిచేసేవారు ఎప్పుడూ కూడా ఎవరు కనపడినా కూడా వాళ్ళకి శిరస వంచి నమస్కరించాల్సిన అవసరం ఉంది. చూస్తున్నాం, మనం ఈ పతాకం రెపరెపలాడుతుంటే మన గుండెల్లో ఎగిసి పడుతున్న అగ్ని జ్వాలలు దేశ ఐక్యతకు ప్రధానమైన కారణం అన్నమాట. ఆ ఐక్యతే మన సింధూర్. సార్ చెప్పాడు, రమణ నాయక్ గారు, సింధూర్ ఎన్నో సంవత్సరాల నుంచి మన యొక్క శక్తిని ఆ యొక్క సింధూర్ మే నెలలో జరిగిన సింధూర్ ఆపరేషన్ ద్వారానే మనం బయటకు తీయగలిగాం. ఎవరూ ఊహించల మన యొక్క ఈ బ్రహ్మోస్ కానీ, F-400 కానీ ఈ అత్యాధునికమైన ఆయుధాలు ఉపయోగించే ఆయుధాలు ఉంటాయి, కానీ ఉపయోగించే స్కిల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎప్పుడు కూడా మనం కృతజ్ఞతగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళ యొక్క నాలెడ్జ్ని ఉపయోగించి ఈ ఆపరేషన్ సింధూర్ అంత సక్సెస్కి ప్రధానమైన కారణం. ఇప్పుడు దానికి అంత వ్యతిరేకమైన కారణం ఏంటంటే అమెరికాతో కూడా మనకు కూడా మనం యొక్క ఎక్కడైతే సింధూర్ ఆపరేషన్ చేసామో అన్నీ కూడా పిన్ పాయింట్స్ కొట్టాం. అమెరికాది ఏదైతే స్థావరం ఉందో నూర్ బేస్ ఎయిర్ ఫోర్స్ స్థావరం దాన్ని కొట్టాం. అందుకే మన మీద ఈ యొక్క తారీఫులు. కానీ అసలు విషయం మనకి అది
న్యూర్ బేస్ ఎయిర్ ఫోర్స్ స్థావరం ఏదైతే ఉందో దాన్ని విచ్ఛిన్నం చేశానమాట. అమెరికా వాళ్ళు 5-10 మంది ఉంటారు. అన్ని పరమాణు హత్యాలు సహా అన్నీ ఆ స్థావరంలోనే క్రోడీకరించి ఉంటాయన్నమాట. ప్రపంచంలో అటు రష్యాను కొట్టాలన్నా ఇటు ఇండియాను కొట్టాలన్నా ఆ స్థావరం మెయిన్ ప్రధానమైన కారణం అదే. అందుకని ప్రతి ఒక్కరూ మనకి ఏదైతే త్యాగమూర్తులు చేసిన త్యాగాలు చేయక్కర్లా, మనకి ఏదైతే డ్యూటీ అప్పగించారో అది మనస్ఫూర్తిగా నీ యొక్క మనస్సు ఏదైతే నేను ఈరోజు వచ్చాను, నేను సంస్థకి ఏమి చేశాను అని సాయంత్రానికి నెమరు వేసుకుంటూ వెళ్ళి చేసుకుంటే అది మన సంస్థకి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి, మన బంగారు తెలంగాణకి కూడా ఎంతో ఉపయోగం అన్నమాట. అందుకని ఈ అవకాశము ఇచ్చిన మన సూపరింటెండెంట్ ఇంజనీర్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన ఇంజనీర్స్, అతిరథ మహారథులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క వేడుకలను ఇంత అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసిన మన ఇరిగేషన్ స్టాఫ్ అందరికీ కూడా నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. బోలో భారత్ మాతా కీ కీ కీ. ఈనాటి ఈ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు, నా నమస్కారాలు. నేటితో మనం 78 వసంతాలు పూర్తి చేసుకుని 79వ వసంతం సంవత్సరంలోకి మనం అడుగిడాం. ఎంతోమంది త్యాగాల ఫలితంగా మనం ఈ స్వాతంత్రాన్ని తెచ్చుకోవడం జరిగింది. వాళ్ళ త్యాగాలకి ప్రతిఫలంగా మనం ఏమి ఇస్తున్నాము అనేదే ముఖ్యమైనది. మనం ఇప్పటివరకు మన దేశం ఎంతో అభివృద్ధి చెందింది. దేశం అభివృద్ధి చెందాలి అంటే ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం చేయాలి అని మన పనులను మనం చేసుకుంటూ పోతే మన దేశం మరింత అభివృద్ధి చెందుతుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. सीमा पर वीरों
करना आए। हे मेरे वतन के लोगों, जरा आँख में भर लो पानी। जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। हे मेरे वतन के लोगों, जरा आँख में भर लो पानी। जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। तुम भूल न जाओ उनको, इसलिए सुनो ये कहानी। जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। जब घायल हुआ हिमालय, खतरे में पड़ी आजादी। जब तक थी सांस लड़े वो, जब तक थी सांस लड़े वो। सावधान। भारत माता की 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 స్వతంత్ర దినోత్సవ వేడుకలను మనం ఇంత అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత. అలాగే ఈ యొక్క శుభదినం అనేది మనందరం కూడా గర్వపడాల్సిన శుభదినం. ఈ యొక్క స్వాతంత్రం సాధించడానికి ఎందరో మహానుభావులు, ఎందరో త్యాగమూర్తులు ఎన్నో మార్గాలను అనుసరించి మనకు స్వాతంత్రం సాధించి పెట్టారు. అలాగే ఈ స్వాతంత్రాన్ని మనము నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానిలో భాగంగానే మన యొక్క శాంతి భద్రతలు, యూనిఫామ్ ఫోర్స్కి, పోలీస్కి ఎల్లప్పుడూ కూడా మనం సహాయ సహకారాలు అందించి ముందుకు వెళ్ళాల్సిన అవసరము ఎంతైనా ఉంది. అలాగే మనం ఏదో వాళ్ళలాగా త్యాగమూర్తుల్లాగా అంత ఘనకార్యం చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే మనకు ఇంట్రెస్ట్ చేయబడిన ఉద్యోగం, విధులు ఏదైతే ఉన్నదో అది మనస్ఫూర్తిగా మన విధులు నిర్వర్తించినట్లయితే అది మన సంస్థకు, మన రాష్ట్రానికి, బంగారు తెలంగాణకు, అలాగే దేశాభివృద్ధికి కూడా ఎంతో తోడ్పాటు చేసిన వాళ్ళం అవుతాం. దేశానికి అని అంటే మన దేశాన్ని కాపాడుతున్న త్రివిధ దళాలు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, అలాగే పారామిలిటరీ ఫోర్స్, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ వారి యొక్క సమగ్ర విధులు నిర్వర్తించబట్టే ఈరోజు మనం ఇంత ఆనందంగా దీంట్లో విధులు నిర్వర్తిస్తూ సస్యశ్యామలంగా జీవించగలుగుతున్నాం. ఎల్లవేళలా మన గురించే పనిచేస్తున్నారు. అంటే ఆర్ఐ గారు చెప్పారు ఇప్పుడు వాళ్ళకి కొన్ని మనం సహాయం అందిస్తున్నాము అని. మేము చేసేది ఏంటంటే మా వృత్తి మేము నిర్వర్తిస్తున్నాం. మీరు మా అందరి కోసం పాటుపడుతున్నారు. మీకు ఎప్పుడూ కూడా మేము అండగా ఉంటామని ఈ సభాముఖంగా చెప్తున్నాను. మనం ఈ వచ్చిన స్వాతంత్రాన్ని మనం ఎంతోమంది కృషి ఫలితంగా వాళ్ళ కృషి ఫలితంగా వచ్చింది. మనం ఏంటంటే మనకు వచ్చిన స్వతంత్రాన్ని మనం ముందుకు వెళ్ళడానికి మన వంతు సహాయ సహకారాలు అందించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా
జరుపుకుంటున్న వేడుకలకి ముఖ్య అతిథిగా చేసిన ఎస్సీ గారికి, అట్లా ఎస్పీఎఫ్ సిఐ గారికి, ఇలా మా ఇరిగేషన్ స్టాఫ్ ఇక్కడ వచ్చిన స్టాఫ్ అందరికీ ప్లస్ ఎస్పీఎఫ్ స్టాఫ్కి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఈ స్వాతంత్ర్య దినోత్సవం అంటే మనకి ఎట్లా వచ్చిందో మనకు తెలుసు. ఎంతోమంది వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి ఎంతోమంది ఉద్యమాలు చేసి అటు శాంతియుతంగా ఇటు విప్లవాత్మకంగా ఎంతోమంది చేస్తే మనకి 200 సంవత్సరాలు పరిపాలించిన ఈ బ్రిటిష్ వాళ్ళ నుంచి మనకి విముక్తి కలిగింది. అది నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ప్రపంచంలోనే పెద్ద రాతి కట్టడమైన మన నాగార్జున సాగర్ ప్రాజెక్టులో మనందరం ఉద్యోగం చేస్తున్నామంటే మనం చాలా అదృష్టవంతులం. కాబట్టి అందరూ వాళ్ళ విధుల్ని సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటే మన భారతదేశంలో మన ప్రగతికి మన పార్టీ కూడా మనం నిర్వర్తించినట్టు ఉంటుంది. కాబట్టి అందరూ వాళ్ళ విధులు వాళ్ళు సక్రమంగా నిర్వర్తించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నందికొండ వార్తా స్రవంతి స్టూడియోలో మనతో ఉన్నారు జంగయ్య గారు, కాంగ్రెస్ పార్టీ ఓబీసీ అధ్యక్షులు. గత కొద్ది కాలంగా మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు, వాటిని వివరించడానికి మనం జంగయ్య గారిని స్టూడియోకి రమ్మని ఆహ్వానించడం జరిగింది. వారు వచ్చారు. నమస్కారం జంగయ్య గారు. నమస్కారం సార్. చెప్పండి సార్, మనకి నాగార్జున సాగర్లో మీ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పండి. ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నాక అంటే టీఆర్ఎస్ 10 సంవత్సరాల నుంచి పేద ప్రజలకు రేషన్ కార్డులు లేవు. అసలు లేవా? ఉన్నాయి కదా, అంటే పాతవి ఉన్నాయి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఉన్నాయి. మళ్ళీ మధ్యకాలంలో లేవు, 10 కొత్తగా రేషన్ కార్డులు ప్రతి పేదవానికి రేషన్ కార్డు ఇష్యూ చేయడం జరిగింది. చాలా మందికి వచ్చినాయి. పాలేలా తర్వాత పెద్ద ఊర్ల స్వయంగా ఎమ్మెల్యే గారే ఆయన చేతి నుంచి పంపిణీ చేయడం జరిగింది. అదే కొంతమంది ఆల్రెడీగా మీ సేవలో పోయి వాళ్ళకు తీసుకుంటారు. ఆన్లైన్ డౌన్లోడింగ్ ఎవరు పైరోలు లేదు, ఎవరు ఇబ్బంది లేదు, డైరెక్ట్ వాళ్ళే వెళ్ళి వాళ్ళే తీసుకున్న కార్యక్రమం జరుగుతుంది. అయితే ఇప్పుడు మీరు అసలు రేషన్ కార్డులు అన్నారు కదా, మీరు ఇవ్వకుండా అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో వారు ఎన్ని రేషన్ కార్డులు మన నందికొండకి ఇచ్చారండి, పైలాన హిల్కాలకి కలిపి? అంతకుముందు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఈ రేషన్ కార్డులు అంటే అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు ఇల్కాల్ని పైలాన్లో 3 అంటే పైలాన్లో 3 స్టోర్లు ఉన్నాయి. పైలాన్లో 3 స్టోర్లు ఉన్నాయి, ఇల్కాన్లో 1 ఉన్నాయి. అయితే ఈ ఇల్కాన్లో దాదాపుగా ఒక 600-700 కార్డులు ఉన్నాయి. బస్ స్టాండ్ స్టోర్లో 600 పైన పైలాన్ బస్ స్టాండ్ 600 పైన. అది సంఘమిత్ర వాళ్ళు నడిపేదే కదా? అదిగో సంఘమిత్ర. ఇవన్నీ వాళ్ళకు కానీ ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఒకరి దగ్గరనేమో 600 చిల్లర ఉన్నాయి. ఒకరి పైలాన్లో ఒకరి దగ్గరనేమో 450-500 లోపల ఉన్నాయి. అవి కంటిన్యూ జరుగుతుంది. మళ్ళీ మీరు ఎన్ని ఇచ్చారు కొత్తగా? 200 కార్డులు దాకా వచ్చినాయి సార్. పైలాన్ హిల్కాల్ని కలిపి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఒక 200 మందిని ఐడెంటిఫై చేసి ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. ఎటువంటి పైరవీలు ఏమీ లేకుండా ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు ఇస్తారు. డైరెక్ట్ వెళ్ళి తీసుకోవచ్చు. వాళ్ళు ఆన్లైన్ లో 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చి అది ఆ ఫీజు ఆన్లైన్ ఫీజు కట్టేసి అది మనం చెప్పేది కాదు, వాళ్ళే తెచ్చుకుంటారు. ఎవరు పైరవ లేదు, ఏం లేదు. ఇంకా ఈ మధ్యకాలంలో మన జయవీరు ఎమ్మెల్యే గారు మన బీఈడి కాలేజీని ఒకసారి విజిట్ చేశారు. అవును సార్, బీఈడి కాలేజ్ విజిట్ చేసిందంటే అది బీఈడి కాలేజీని బీసీ డిగ్రీ కాలేజ్ పెట్టడానికి రెసిడెన్షియల్ కదా పెట్టడానికి ఇక్కడ స్థలం చూస్తుండ్రు. ఆల్రెడీగా 2 సార్లు ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు, ఒకసారి కలెక్టర్ వచ్చిండ్రు. పాత బిల్డింగ్ ఉంది, పాత బిల్డింగ్ సర్వే చేసిండు, దానికోసం అనేది ఆయన ప్రయత్నం చేస్తుండ్రు. అదే కాకుండా మళ్ళా బీసీ స్కూల్లో పిల్లలు ఈ టిఫిన్ టయానికి భోజనం టయానికి రోడ్డు అవతలికి దాటడం. అవును, ఆయన ఫ్లైఓవర్ ఒకటి కట్టిస్తా అని చెప్పి మాట ఇచ్చాడు కదా. ఉందని అక్కడ
ఒకసారి వచ్చినప్పుడు చెప్తే మొన్న అదిగో భూమి పూజ చేసిండు, ఫ్లైఓవర్ దానికోసం అని చేసిండు. అదే విధంగా ఎంపీ గారు ఒక నిమిషం, ఈ భూమి పూజ చేసినటువంటి ఈ ఫ్లైఓవర్ ఎన్ని నెలలలో తయారవ్వచ్చు అంటారు? అంటే మామూలుగా అది స్టార్ట్ చేస్తే ఒక 3-4 నెలల్లో కంప్లీట్ అవుతుంది సార్. ఓకే, స్టార్ట్ చేస్తే 3-4 నెలలు స్టార్ట్ చేయడానికి అడ్డంకులు ఏం లేవు? ఏం లేవు, అన్ని పర్మిషన్ తీసుకున్నాం. కాకపోతే కొన్ని కరెంటు స్తంభాలు ఉన్నాయి, అవి ఆ కరెంటు స్తంభాలు కరెంటు వాళ్ళకు ఆ ఏళ్ళకు జైళ్ళతో మాట్లాడుతుండు, అవి కొద్దిగా డిస్టర్బెన్స్ లేకుండా చేయాలి అనేది కొద్దిగా తీపిస్తుండ్రు. ఎక్కువ లైట్లీ ఆ కరెంటు స్తంభాలే ఉన్నాయి అక్కడ, తీపిస్తుండ్రు. అదే కాకుండా ఎంపీ గారి నిధుల నుంచి కూడా అక్కడ ఒక వాటర్ ట్యాంక్ అడిగినరు. ఎవరు? బీసీ స్కూల్ పిల్లలు వాళ్ళకి ఇబ్బంది అవుతుందంటే అది కూడా శాంక్షన్ చేయించండు. దానికి ఇంకా భూమి పూజ చేశారా? లేదు, దాంతో పాటే రెండు కలిపే చేసిండు. ఆ రోజు ఎంపీ గారు రాలేదు, ఎమ్మెల్యే గారు చేసిండ్రు, కలెక్టర్ గారు. ఓకే ఓకే. ఈ మధ్యకాలంలో మనకి కమలా నెహ్రూ హాస్పిటల్ని ఎమ్మెల్యే గారు గౌరవ జైవీర్ గారు పర్యటించడం జరిగింది, ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అది దాని రిపోర్ట్ ఎలా ఉందండి? అంటే హాస్పిటల్లో డాక్టర్లు కానీ వాళ్ళ ఇతరుల మొత్తం పనితీరు ఎలాగ ఉంది ఒకసారి సర్వే చేయడానికి ఆయన సడన్గా వచ్చిండు. అదే కాకుండా నర్సింగ్ కాలేజ్ పెట్టాలనే ప్రపోజల్ మీద ఎక్కడ? అదే పాత బిల్డింగ్ ఉంది కదా హాస్పిటల్ ఏరియాలోనే, దాంట్లో ఆ ప్రాంగణం. అవును సార్, పాత బిల్డింగ్ ఉంది, ఆ పాత బిల్డింగ్ లో పెట్టాలని దాన్ని కూడా సర్వే చేసిండ్రు. ఏమైంది మరి? చేస్తారు సార్, మొన్ననే ఒక వారం రోజుల నుంచే కదా సర్వే జరిగింది. అంటే మనకి సానుకూల స్పందన వచ్చేస్తుంది. ఆయన స్వయంగానే ఆయన్నే వచ్చి ఆయనే సర్వే చేసుకొని పోయింది ఎమ్మెల్యే గారు, చేయాలనే ఉద్దేశమే కదా. ఎవరు అడగలేదు నర్సింగ్ కాలేజ్ పెట్టమని, ఎవరు అడగలేదు. ఆయనంతనే ఆయన స్వయంగా పెట్టేయాలనే ఉద్దేశం మీద వచ్చిండు. కాబట్టి అది ఆగదు, కంపల్సరీగా అదిగో అవుతుంది. ఓకే ఓకే. అంటే ఇవన్నీ ఫండ్స్ తో కూడిన పనే కదా. నెక్స్ట్ బిల్డింగ్ ఉంది, ఏమేమి మెరుగులు కావాలనేది చూసుకొని బిల్డింగ్ బాగుందా లేదా అనేది అందరినీ సూపరింటెండెంట్ తో అందరితో మాట్లాడి వెళ్ళిండు. ఓకే, అది కూడా తొందరలో అవుతుంది సార్. ఇప్పుడు అది కూడా తొందరలోనే అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి అది అమృత్ 2 స్కీమ్ భాగంలో హిల్ కాలనీలో కొన్ని ట్యాంకులు కట్టారు. ఇప్పుడు పైలాన్లో కూడా మన పిల్లర్ దగ్గర ఉన్న ట్యాంక్ దగ్గరే ఇంకొక ట్యాంక్ కోసం అని పునాది తీశారు. దీని గురించి చెప్పండి. అది 44 కోట్లు. అది మొత్తం ప్రాజెక్టు మొత్తం అని అంటే హిల్ కాలనీ పైలాను 3 ట్యాంకీలు. హిల్ కాలనీలో 2 ట్యాంకుల, హిల్ కాలనీలో 2, ఒకటి ఇప్పుడు మున్సిపాలిటీ వెనకాల ఒకటి, కొండ మీద ఒకటి, మన పైలాన్ల పిల్లర్ దగ్గర పాతదాని ట్యాంక్, ఓవర్ హెడ్ ట్యాంక్ పైన. అది చేసుకుంటేనే నెక్స్ట్ దానికి కావాల్సిన ఏదైతే ఉన్నదో పైపులు గాని అవి గాని పాత ఏవి లేకుండా అన్ని కొత్తగా రీకన్స్ట్రక్షన్ చేయడం, మొత్తం రినోవేషన్ చేయడం. దాంతో పాటు నాగార్జున సాగర్ లో నివసిస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ స్వయంగా వాళ్ళే వచ్చి సర్వే చేసుకొని వాళ్ళ ఇంటికి నల్ల కనెక్షన్ లేకపోతే వాళ్ళకే ఇవ్వడం. గతంలో పబ్లిక్ టాప్ లాగా బయట వేయడం అది అనేది గతంలో ఉండే. ఇప్పుడు స్వయంగా ప్రతి ఇంటికి ఇవ్వమనేసి మన ఎమ్మెల్యే గారు పెద్దలు జానారెడ్డి గారు, అట్లే విధంగా పెద్దలు లింగారెడ్డి గారు అది ప్రతిపాదన పెట్టిండు. అది కూడా సర్వే జరుగుతుంది సార్. వాటర్ సప్లై వాళ్ళు సర్వే చేస్తున్నారు, అది అయిపోతుంది దీంతో పాటు. సరే, ఒకటి ఇందులో చిన్న డౌట్ ఉంది ప్రజలకి. ఏంటంటే మనకి వాటర్ సప్లై డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగులు మున్సిపాలిటీ వాళ్ళు కారు. అవును సార్. ఓకే, వీళ్ళని ఎప్పుడు వాల్చుకుంటామా? సెపరేట్గా మనం వాటర్ సప్లై ఎంప్లాయీస్ని మనం రిక్రూట్ అంటే మనం వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామా? ఏంటది అసలు ప్రజలకు అర్థం కావట్లేదు సార్. అది ఇప్పుడు మున్సిపాలిటీ కింద ఉన్నది ఏవైతే ఉన్నాయో మున్సిపాలిటీకి డ్యాముకు సంబంధించిన వాళ్ళను ఎవరిని మున్సిపాలిటీ కింద హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఇప్పుడు కరెంట్ ఉంది, కరెంటు కూడా సేమ్ వాళ్ళు కరెంట్ వాళ్ళు తీసుకొని వాళ్ళ సర్వీస్ వాళ్ళు చేస్తుండ్రు. ఇప్పుడు వాటర్ సప్లై ఏదైతే ఉందో ఇంతవరకు మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. గవర్నమెంట్ తరఫున వాళ్ళ తరఫునే డ్యామ్ వాళ్ళ తరఫునే చేస్తుండ్రు. కాబట్టి ఇప్పుడు ఏం వాళ్ళు డిస్టర్బ్ చేసే పరిస్థితి లేదు, వాళ్ళకే చేస్తారు. ఇంకా ఏమన్నా కావాలంటే ఇంకా అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేస్తుండ్రు. ఓకే ఓకే. అయితే
మరి ఇప్పుడు మనకి ఏవైతే పాతవి మనకి ఉన్నాయి చూసారా, వాటి సంగతి ఏంటంటే, పాతవంటే ఇప్పుడు పైలాన్లో బస్టాండ్ దగ్గర అది సమీకృత ఏమంటారు బిజినెస్ సెంటర్ లాగా వాళ్ళు బిల్డింగ్లు కడతాను కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్లో పెట్టారు. హిల్ కాలనీలో ఎస్సీ ఆఫీస్ ముందు ఒకటి పెట్టారు. వీటి పరిస్థితి ఏమిటి, అవి నడుస్తాయా ఇంకంతే ఉండిపోతాయా అన్నది ప్రధానంగా మనల్ని నాగార్జున సాగర్లోని ప్రజలు నందికొండ వార్తాశ్రవంతిని అడుగుతూ ఉన్నారండి. అది ఏమవుతుంది అంటారు? అది ఓకే సార్, మీరు అడిగిన ప్రశ్న ప్రజలకు వచ్చే ఆలోచన, వాళ్ళకు వచ్చే అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు వాస్తవంగా బస్టాండ్లో ఏదైతే కాంప్లెక్స్ కట్టిండ్రో అది ప్రజల కోసం ఏం కట్టలే. దేనికోసం కట్టారు మరి? ఆ బీఆర్ఎస్ వాళ్ళ కోసం, కమిషన్ల కోసం కట్టారు. ఇంకా వాస్తవంగా చెప్పాలంటే ఆ రోడ్డు ఎడల్పు అవుతుంది, మీకు పోతే ఇక్కడ మీకు షిఫ్ట్ చేస్తామని అన్నారు. అసలు వాడు ఉన్న ఇల్లు కూలిపోయినాక నువ్వు కిరాయి ఇంట్లో ఇచ్చి అక్కడ ఒక సపరేట్ కాంప్లెక్స్ పెడతామని అంటే డబ్బులు వేస్ట్ తప్ప వేరేది ఏమన్నా ప్రజలకు ఉపయోగం ఉందా? ఇల్కాల్లో కట్టిండ్రు, ఇల్కాల్లో మార్కెట్ కట్టిండ్రు. నాగార్జున సాగర్ లో ఉన్న మార్కెట్ ఎక్కడైతే ఉందో అక్కడే వాళ్ళకి షాపులు ఉన్నాయి, అక్కడే వాళ్ళకి ఇల్లులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అందుబాటులో ఉన్న కానీ నడుస్తుంది. అయితే నువ్వు చివరికి తీసుకొచ్చి ఇంత దూరం పెట్టారు, ఇలా కాంప్లెక్స్ అక్కడ పెట్టారు, ఓకే రైట్. పైలాల నుంచి వెళ్ళి ఇల్కాల్లో కూరగాయలు తీసుకొని వస్తారా ఎవరన్నా? పైలాల నుంచి వెళ్ళి అక్కడ మటన్ తీసుకొని వస్తారా? అంటే వాళ్ళ ఆలోచన, వాళ్ళ విధానము నాకు తెలిసినంత వరకు అయితే కరెక్ట్ కాదు. అవి కమిషన్ల కోసం చేసినట్టే ఉంది కాబట్టి అవి అట్లే ఉంటాయో. ఆ బిల్లులు వచ్చేసాయండి, సగం సగం కట్టారు కదా, ఆ బిల్స్ పేమెంట్ అయిపోయినాయా? రెండో బిల్లులు తీసుకొనే ఉంటారు. అప్పుడు అంతా ఫాస్ట్ ఉన్నారు కదా, చాలా ఫాస్ట్ ఉన్నారు కాబట్టి ఆపకుండొచ్చు, అందుకో ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టున్నారు. కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు. అంటే ఇప్పుడు కరడు కట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటుగా ఇంకొంతమంది వేరే వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. బీఆర్ఎస్ ఆల్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు. అంటే వాస్తవంగా అయితే కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం, దాంట్లో ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో అన్నది. కరుడు కట్టిన కాంగ్రెస్ వాళ్ళు ఉండే విధంగా వాళ్ళకు లాభాలు వచ్చినా లాభాలు రాకపోయినా ఆ పార్టీని నమ్ముకొని, ఆ జెండాని నమ్ముకొని, ఆ నాయకులను నమ్ముకొని బతికే వాళ్ళు నా పోటోళ్ళు చాలా మంది. ఎందుకనంటే ఆ పార్టీ మీద అభిమానం. సరే, ఒక్క విషయం ఒకటి మనం షార్ట్గా చెప్పేస్తారు, దీన్ని కదిలిస్తే చాలా పెద్దగా అవుతుంది. కానీ ఎవరున్నారా అంటే ఇక మీ ఓటి వాళ్ళు, ఎటువంటి కాంట్రాక్టులు చేయని వాళ్ళు, రూపాయి ఆశించిన వాళ్ళు, రూపాయి పొందని వాళ్ళు మిగిలిన్నారు చాలా వరకు. అయితే ఈ యొక్క ఆ కాన్సెప్ట్ ఏదైతే ధనార్జన అనేటువంటి ఉంది చూస్తారా, ఆ కాన్సెప్ట్ ఉన్న వాళ్ళు ఏ అధికార పార్టీ ఉంటే అధికార పార్టీలోకి జంప్ జిల్లాల కింద అటు నుంచి ఇటు. రేపు పొద్దున బీజేపీకి వస్తే ఈ వచ్చినటువంటి ఆ కరుడు కట్టిన వాళ్ళే మిగులుతారు తప్ప మిగిలిన వాళ్ళంతా మళ్ళీ బీజేపీలోకి వెళ్ళిపోతారు. ఆల్రెడీ టాక్స్ కూడా నడుస్తున్నాయి కదా, ఇక్కడ లోకల్గా అంటా ఉన్నారు బీజేపీ టీఆర్ఎస్ అది కలిసి మెర్జ్ అయిపోతాయి. మెర్జ్ అయిపోయినప్పుడు వీళ్ళందరూ కూడా మళ్ళీ కాషాయ జెండాలు కట్టుకొని ఇప్పుడు కోరిన తంగరాజు, మన రామ్దాసు ఇట్లాంటి వాళ్ళని టైగర్ వ్యాలీలోకి తోసేసి వీళ్ళే ముందు నిలబడతారు, వచ్చే ఫలాలన్నీ వీళ్ళకే అందుకుంటారు అని చెప్పని ఒక టాక్ నడుస్తుంది. అది మీరు ఒప్పుకుంటారా? ఉంటాయి, వాస్తవమేనా? జరగవచ్చు, జరిగే అవకాశాలు ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. ఇంతకాలం పనిచేసిన వాళ్ళంతా ఇక వాళ్ళు సైలెంట్గా పక్కకి వైద్యులు కావాల్సిందే. కార్యకర్త అనేవాడు, సెకండ్ క్యాడర్ లీడర్లు అనేవాళ్ళు ఎప్పుడు పార్టీని, ఆ నాయకుడిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు ఒకరిని తోసేసి ముందుకు వెళ్ళిపోవాలి, నేనేదో ఆశించాలి అనే ఉద్దేశాలు తక్కువ ఉంటాయి. అంటే మేము ఎప్పుడైనా కానీ పార్టీ ఎట్లా డెవలప్ అవుతుంది, మా నాయకునికి పేరు ఎట్లా వస్తుంది, మేము ఎట్లా పని చేయాలి, ప్రజలకు పని చేసుకుంటూ పోవాలి తప్ప మేము ఎంత సంపాదించాలనే ఉద్దేశంలో ఎప్పుడు లేదు. ఎప్పుడు ఆ ఉద్దేశం లేకుండా చేసినాం కాబట్టి ఇంతకాలమైనా మేము అట్లే నిలబడి ఉన్నాం. ఎక్కువ సంపాదించకపోయినా ఆనందంగానే ఉన్నాం సార్. ఓకే, మీరు మన సమయం కూడా అయిపోవస్తుంది. మీ సమయాన్ని మాకు కేటాయించి కాంగ్రెస్ పార్టీ జరుపుతున్నటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి పథకాల గురించి ప్రజలకు వివరించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నామండి. నమస్కారం. మీకు ధన్యవాదాలు సార్. మా తరఫున ఎప్పుడు ప్రజలకు తెలియజేయడానికి మీరు ముందుండి మాకు నడుపుతున్నందుకు మాకు చాలా సంతోషం. రేపు 15 ఆగస్టుకి
నందికొండ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నందికొండ వార్తా స్రవంతి వీక్షకులందరికీ కూడా 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నామండి. సగర్వంగా సంతోషంగా అందరూ జరుపుకుంటున్నటువంటి ఈ పండుగ మరింత వెలుగులు ఇవ్వాలని చెప్పని దేశానికి కోరుకుంటూ ఈ యొక్క జంగయ్య గారితో ఉన్నటువంటి ఈ యొక్క సమావేశాన్ని ముగిస్తున్నాము. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు, నమస్కారం. నందికొండ వార్తా స్రవంతి స్టూడియోలో మనతో ఉన్నారు బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కొమ్ము రామదాస్ గారు. నమస్కారం. నమస్తే. అయితే ఆయనని పిలిపించడానికి గల కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో మొన్న కలెక్టర్ గారిని కలిసి వీరు ఒక రిప్రజెంటేషన్ ఈ బీజేపీ పార్టీ తరఫున ఇవ్వటం జరిగింది. అసలు ఏంటి ఆ రిప్రజెంటేషన్ ఏంటి, దాని మీద కొంచెం వివరాలు సేకరిద్దాం, అలాగే ఇంకొన్ని వివరాలు బీజేపీ పార్టీ తరఫున మనం తెలుసుకుందామని చెప్పని వారిని స్టూడియోకి పిలిపించడం జరిగింది. యాక్చువల్గా మనం బీజేపీ పార్టీని చాలా తక్కువగా మనం స్టూడియోకి పిలిచాము. అయితే రానున్న పరిస్థితులు, రాష్ట్ర దేశ రాజకీయాల అనుకూలంగా రాష్ట్ర దేశ రాజకీయాలను అనుసరించి మనం పరిశీలించినట్లయితే మనకి ఏ విధంగా జరుగుతుంది ఏంటి అన్న దాని మీద ఒకసారి పిలిపించి మాట్లాడదాం. వారితోటి ఒక భేటీ జరిపి మాట ముచ్చట చేసి అసలు ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అన్నది తెలుసుకుందాం అనేది ఒక కారణం. చెప్పండి రామదాస్ గారు, మొన్న కలెక్టర్ ఆఫీస్కి ఎందుకు వెళ్ళారు? కలెక్టర్ గారికి ఏమని రిప్రజెంటేషన్ ఇచ్చారు? ముందుగా భారత స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నాగార్జున సాగర్ నందికొండ పట్టణ ప్రజలందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ అలాగే మీరు అడిగిన ప్రశ్నకి మన కెనరా బ్యాంక్, మేము కూడా చిన్న పిల్లలమే, మీరు కూడా ఉన్నారు, దాదాపు 50 సంవత్సరాల నుంచి కెనరా బ్యాంక్ నడుస్తున్న మనకి సేవలు ఎంతో అందించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు కూడా 2000 మంది దాకా ఖాతాదారులు ఉన్నారు. అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఒక 200 మంది దాకా ఉన్నారు. పెన్షన్ తీసుకునే వాళ్ళు అంటే ప్రత్యేకంగా పెన్షన్ తీసుకున్న ఖాతాదారులే ఉన్నారు అక్కడ. అలాగే గోల్డ్ లోన్ తీసుకున్న వాళ్ళు, గోల్డ్ లోన్లు లాకర్లు పెట్టుకున్న వాళ్ళు, దాదాపు 2 కోట్ల వరకు బిజినెస్ నడుస్తా ఉన్న దాన్ని కెనరా బ్యాంక్ ని అనుమూల హాల్యాకి తరలించాలనే దురుద్దేశం అనేది మేము ఖండిస్తున్నాము. ఇది ఎందుకు అక్కడికి ఇక్కడ నుంచి నడుస్తున్న బ్యాంక్ ని ఎందుకు తీసివేసి హాలియాలో పెడుతున్నారు? మాకు అనిపిస్తుంది, మాకు ఆలోచన ఏంటంటే ఇది ఒక స్వార్థం. కెనరా బ్యాంక్ యొక్క సిబ్బంది ఉన్నారు, ఆ సిబ్బంది స్వార్థాల కోసమే, వాళ్ళ అవసరాల కోసం ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయాలన్న ఉద్దేశం ఒకటి అయితే, రెండోది మాకు కూడా కొంత ఊహాగానాలు వస్తున్నాయి. ఆ క్వార్టర్ ఒకటి ఉంది, కెనరా బ్యాంక్ క్వార్టర్ ఒకటి ప్రభుత్వ క్వార్టర్లో నడుస్తుంది. ఆ క్వార్టర్ ని స్వాధీనం కబ్జా చేసే వాళ్ళు ఆల్రెడీగా అయ్యిందని కూడా, అలాట్ అయిందని కూడా ఊహాగానాలు అయితే వస్తున్నాయి. ఆధారాలు అంటే ఉన్నాయి కూడా చెప్పలేం, రుజువు లేవు కాబట్టి మనం డైరెక్ట్ గా చెప్పలేని పరిస్థితి. అదొక ఆలోచన అయితే. రెండోది ఈ మధ్యకాలంలో డబ్బులు కోట్లలోనేదో ఇది స్వాధీనం ఏదో జరిగిందనేది ఒక టాక్ అయితే వచ్చింది. అది జరిగింది కూడా ఎవరి హాయంలో జరిగిందో కూడా వాళ్ళు విచారిస్తే వాళ్ళ దొంగలు కూడా బయటపడతారు. ఆ మేనేజర్ ఉన్న ఆలోచన దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇది ఒక కారణం కూడా తరలించడానికి అవకాశం ఉందనేది మేము ఆలోచిస్తున్నాం. మేము ఈ మధ్యనే కలెక్టర్ గారు ఏమన్నారు చెప్తాను. ఇప్పుడే మేము అది బ్యాంక్ మేనేజర్ని అడగటం జరిగింది. ఫస్ట్ ఎందుకు తరలిస్తున్నారు,
ఇంతమందిని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు. వృద్ధులు ఉన్నారు, పెన్షన్దారులు 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు నడిచి వచ్చి తీసుకోవాల్సిన దుస్థితి వాళ్ళకి కల్పించడం భావ్యం కాదు. ఇలా వెళ్ళటం అనేది మీరు విరమించుకోమని చెప్పడం జరిగింది. పై అధికారులకు చెప్పేసి ఈ కెనరా బ్యాంక్ ఇక్కడే ఉంచాలనే ఉద్దేశంతో మేము వెళ్తే వాళ్ళు మేమేదో వాళ్ళ మీద దండయాత్ర చేస్తున్నామనో కొడతామనో ఏదో ఊహించి పోలీసులను పిలిపించడం జరిగింది. ఆ పోలీసు వాళ్ళు వచ్చి కూడా ఈ భద్రత లేదంటున్నారు కదా, మరి వాళ్ళ భద్రత దృష్టిలో దాని ద్వారా వాళ్ళు హాలియాకి షిఫ్ట్ చేయాలనేది అంటున్నారని వాళ్ళు కూడా ఏదో చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ప్రజల గురించి చుట్టుపక్కల ఉన్న గ్రామాల తండాలు ఉన్నారు, వ్యవసాయదారులు ఉన్నారు, వర్తకులు ఉన్నారు, వీళ్ళందరినీ వదిలేసి వీళ్ళందరినీ నట్టేట్లో ముంచేసి ఎక్కడో తీసుకెళ్లి హాలియాలో ఉంచాల్సింది. అక్కడ బ్రాంచ్ ఓపెన్ చేసుకుంటే సంతోషమైన విషయం. ఇక్కడ ఇదేముంది, నష్టమేముంది అంటే ఇక్కడ నుంచి ఈ బ్యాంకుని ఎత్తేసిన తర్వాత ఇంకో బ్యాంకు SBI పోతుంది, ఆంధ్ర బ్యాంకు పోతుంది, రాష్ట్రకి సాగరు వల్లకాడు చేయాలని చూస్తున్నారు. రెండోది మీరు అడిగిన ప్రశ్నకి మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఇక్కడ వీళ్ళు ఏమన్నారు, మన కెనరా బ్యాంక్ మేనేజర్ ఏమన్నారు, మా చేతులు ఏం లేదు, ఆల్రెడీగా షిఫ్ట్ అయిపోయినట్టే, మేము మార్చేస్తున్నాము, ఇక మేమేం చేయలేము, మా చేతులు ఏం లేదు అన్నప్పుడు హైదరాబాద్ హెడ్ ఆఫీస్ అని చెప్పారు. కరెక్ట్ కూడా కాదు, హెడ్ ఆఫీస్ మనకు వరంగల్ ఉందనుకో, రీజనల్ ఆఫీస్, అక్కడికి వెళ్ళాల్సింది. వీళ్ళు ఏం చెప్పారు, హైదరాబాద్కి వెళ్ళామని చెప్పడం జరిగింది. అది కూడా తప్పే. మేము మేనేజర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, మీరే ఏదైనా విషయం ఉంటే మీరు చెప్పాలి, ఇక్కడ ప్రజలు ఒప్పుకోవట్లేరు, ఇబ్బంది పడుతూ ఉంటున్నారు, మరి వాళ్ళ జనాల దృష్టి కూడా మనం విరమించుకోవడం అయితే మీరే చెప్పండి అంటే మా చేతుల్లో లేదని చెప్తే అప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. కలెక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి మేము కలెక్టర్ గారికి ఆ వినతి పత్రం ఇచ్చే టైంలో ఫోన్ రావటం, పక్కన డిప్యూటీ కలెక్టర్ గారు పిలిచి ఇటువంటి అని తీసుకొని ఏంటి సమస్య అని అడిగితే చెప్పడం జరిగింది. ఇట్లా కెనరా బ్యాంక్ 50 సంవత్సరం నా కెనరా బ్యాంక్ని తరలిస్తున్నారు సార్, దాన్ని ఆపాలా, ఏ విధంగా ఆపాలో మాకు తెలియక ఏం తోచక మీ దగ్గరకు వచ్చాము అంటే అసలు ఏం జరిగిందంటే ఇలా చెప్పడం జరిగింది. వీళ్ళు అసలు స్టాప్ లేదు సార్, ఇక్కడ ఈ కెనరా బ్యాంక్ లో ఉండాల్సిన సిబ్బంది లేక 11-13 మంది ఉండాల్సిన 5 ఉంటున్నారు. ఈ 5 వాళ్ళు నడిపిలేక ఎక్కడి నుంచి మిర్యాలగూడ నుంచి నల్గొండ నుంచి ఇతర ఊర్ల నుంచి వస్తున్నారు, వాళ్ళు చేయలేక హెడ్ ఆఫీస్ అది హాలియాకైతే వాళ్ళకి సానుకూలంగా ఉంటుందన్న ఉద్దేశం కూడా ఇదొక దురుద్దేశం ఉంది ఇందులో చెప్పుకోవాల్సిన విషయంలో. ఇలాంటి ఆలోచనలతో వీళ్ళు తరలించడం, పై అధికారులకి ఈ ఏదో అపోహ కల్పించేసి ఏదో జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది అని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేసి దీన్ని మార్చే విధంగా చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? ఈ కెనరా బ్యాంక్ సిబ్బంది మాత్రమే చేస్తున్నారు. సరే, ఒకటి నేను ఇందులో ఒక ఆలోచన, ఒక విషయంగా మీతో నేను ఆర్గ్యుమెంట్ చేస్తాను. ఇప్పుడు కెనరా బ్యాంక్ అనేది అది ఒక ప్రైవేట్ సంస్థ, ప్రైవేట్ బ్యాంకు. ఓకే, సరే, అది మనకి ఎప్పుడో మన డ్యామ్ మొదటి నుంచి కెనరా బ్యాంక్ ఇక్కడ మనకి నడుస్తూ ఉంది. హిల్ కాలనీలో ఫస్ట్ కాన్వెంట్ స్కూల్ దగ్గర ఉండేది, ఏ టైప్ కెనాల్స్లో ఉండేది, అక్కడ నుంచి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. సరే, ఓకే. ఇప్పుడు ఈ బ్యాంక్ వెళ్ళిపోతే ఈ బ్యాంకులో ఉన్న ఖాతాదారులు మొత్తం కూడా మనకి ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటటువంటి ప్రభుత్వ అకౌంట్లు మొత్తం మెయింటైన్ చేస్తున్నటువంటి ఈ యొక్క బ్యాంక్ ఉంది కదా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దీనిలోకి మారిపోవచ్చు కదా. ఎందుకు ఇది ఒక్కటే బ్యాంక్ ఉన్నది అన్నట్లుగా ఈ బ్యాంకుని తరలించవద్దు అని చెప్పి పోరాడేటటువంటి నాయకులు కానీ ఇక్కడ ప్రజలు కానీ వీళ్ళు ఎందుకు అట్లా అనుకుంటున్నారు? ఒకటే ఆప్షన్ ఉంది, ఈ బ్యాంక్ పోతే మనకి ఇంకో బ్యాంక్ లేదన్నట్లుగా ఎందుకు అనుకుంటున్నారు? పైలాన్లో పెద్ద బ్యాంక్ ఉంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మీరందరూ అందులో ఖాతాలు ఓడదీయండి అయ్యా, ఖాతాలు ఓడదీసేసి, ఇప్పుడు నా ఖాతా కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పైలాన్లోనే ఉంది. ఒక విషయం చెప్తున్నాను, ఇప్పుడు వెనకటి నుంచి వస్తున్నటువంటి ఖాతాలని ఎందుకు మార్చాలి అన్న ఉద్దేశంతో చాలామంది మార్చట్లేదు. ఇప్పుడు ఈ 2000 మంది ఖాతాలు పీకేసి మళ్ళా మీరు ప్రైవేట్ బ్యాంక్ లాంటిది ఏది అది ఆంధ్ర బ్యాంక్ని మార్చేశారు కదా, ఎవరు పలకలేదు. యూనియన్ బ్యాంక్ ఏదో మార్చేశారు కదా, యూనియన్ బ్యాంక్ కింద మార్చేశారు కదా, మళ్ళీ అటువంటి దానిలో పెట్టకుండా డైరెక్ట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వచ్చేసేయండి. మొత్తం 20 మంది 2000 మంది వాళ్ళేం వద్దన్నారు కదా. మీకు చాలా మంచి క్వశ్చన్ వేసారు సార్. మీరు కానీ అమ్మ వాళ్ళు కానీ గత 50 సంవత్సరాలు ఇవి మొత్తం కూడా అంటే మనకి కొంచెం బాధాకరంగా ఉంటాయి. కానీ ఒక విషయం ఏంటంటే, మీరు దీని వెనక అంతర్లీనంగా జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, ప్రైవేటీకరణ అనేటటువంటి ఒక
సబ్జెక్ట్ ఉంది ఏదైతే ఉందో దాని యొక్క మానస పుత్రికలే ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి హాలియా పోవాలని, హాలియా బ్యాంక్నేమో మిర్యాల కూడా తీసుకెళ్లాలని, 20 మందితో నడిచే బ్రాంచ్నేమో 10 మందితోటి 8 మందితోటి నడపాలని చెప్పని, అసలు డబ్బులు వసూలు చేసుకుని డ్రా చేసే వాళ్ళని బ్యాంక్ దగ్గరికే రానియొద్దు, వాళ్ళని మొత్తం బయట ఏటీఎంల దగ్గరే ఆపేయాలని చెప్పని ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి ప్రైవేటీకరణలో భాగంగా. దాని గురించి ఇప్పుడు మనం ఆలోచించడం అంత అవసరం అంటారా? ఇది ఇక్కడే ఉండాలి అని చెప్పని ఆలోచించడం ఇక్కడ ఉండటం కారణం ఏంటంటే సార్ 50 సంవత్సరాల పైన చేసిన వాళ్ళు ఉన్నారు. అవును, ఆ జీతం కూడా ఇందులో తీసుకున్నారు, పెన్షన్ కూడా ఇందులోనే తీసుకుంటారు. అవునండి, మార్చుకోండి, ఒక అప్లికేషన్ పెట్టుకుని మార్చుకుని పైలా SBIకి మార్చేయండి సార్. మేము ఇప్పుడు మా తల్లిదండ్రులు, మా లాంటి తల్లిదండ్రులు ముసలోళ్ళు ఉన్నారు, ఇంట్లోంచి బయటికి రావటమే గగనం. నెలకు ఒక్కసారి వచ్చి ఆ పెన్షన్ కోసం రావడానికి ఆటో కిరాయిలు పెట్టుకొని రావాలి. అలాంటిది ఖాతాలు మారాలంటే మామూలు విషయం కాదు, ఏం కాదు, ఒక 2-3 రోజులు అయ్యే విషయం కాదు, తిరగాలి. లేదు అది ఇంతకు ముందు మనం చెప్పాం కదా ప్రైవేటీకరణ అని చెప్పని. ఇప్పుడు ఆధునీకరణలో భాగంగా మన ఖాతాని మనం ఆ యొక్క బ్యాంకు యొక్క యాప్ మనం డౌన్లోడ్ చేసుకున్నట్లయితే బ్యాంకు గడప తొక్కకుండానే మనం కావాల్సిన చోటికి మన అకౌంట్ని మార్చుకోవచ్చు. మీకు ఒక అవగాహన కోసం చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాడు వద్దంటున్నాడు మనల్ని, వాడు ఎక్కడ హాలియా రమ్మంటున్నారు ఆ బ్యాంకు వాళ్ళు, మనం పోం హాలియాకి, మన ఊర్లో ఇంకా బ్యాంకులు ఉన్నాయి, ఆ బ్యాంకుకి వెళ్ళిపోతాం. హాలియాకి పోయేకన్నా ఇప్పుడు పైలాన్ రావడానికి మీకు తేలిక కదా. ఇప్పుడు ఎవరైతే సఫరర్స్ ఉన్నారో, బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా హాలియాకి పొమ్మని చెప్పని వాళ్ళు హాలియాకి వెళ్ళిపోతాం, మా దగ్గరికే రండి, మా దగ్గరే కాదు మనల్ని వద్దనుకుని పోయేటోడు వెనక మనం ఎందుకు పడాలండి? మన ఊర్లో బోల్డ్ అనే బ్యాంకులు ఉన్నాయి, అందులో ఉన్న కాస్త ప్రెస్టీజియస్ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అందులో పెట్టుకుందాం మనం ఖాతాలు. నేను చెప్తున్నది మీరు ఒకసారి ఆలోచించండి, దీని మీద స్పందించండి. చెప్పండి. అదే ఇప్పుడు మనం పోయి ఇప్పుడు వాడు వెళ్ళిపోతాడు, ఎప్పుడు ఆపినా ఆపడవాడు. ప్రైవేటీకరణలో భాగంగా వాళ్ళంతా బ్యాంకుల సంఖ్యను తగ్గించేసేసి చెప్పే కదా ఇందాక 20 మందిది 10 మంది 8 మందితో నడపాలని చెప్పని వాళ్ళు చూస్తున్నారు. తదనుగుణంగా వాళ్ళు నాగార్జున సాగర్ నుంచి బ్యాంకుని హాలియా తరలించేస్తారు. ఎవరు ఆపెట్టినా ఆపరు, ఆపే ప్రక్రియ లేదు, అది అయిపోయింది. ఇప్పుడు మీరు శుభ్రంగా ఇప్పుడు ఆ నెట్లోకి వెళ్ళి ఆ నెట్ సెంటర్లో నుంచి మీరు అప్లికేషన్లు పెట్టుకుని మార్చేయచ్చు. లేదంటే డైరెక్ట్గా బ్యాంకుకి వచ్చి బ్యాంకులో ఒక అప్లికేషన్ తీసుకుని సంతకం పెట్టి మనల్ని మీలాంటి పెద్దలు ఉన్నారు, వాళ్ళంతమంది విద్యార్థికులు ఉన్నారు, సేవ చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అప్లికేషన్లన్నీ దింపి మీ సంతకాలు ఎవరైతే ఈ 2000 మందిలో కనీసం 1000 మంది వాళ్ళు ఏంటంటే నిరక్షరాస్యులు, వాళ్ళకేమీ తెలియదు, వాళ్ళవన్నీ మీరు ప్రాసెస్ చేయండి, అయిపోతాయి, పైలాన్ వచ్చి తీసేసుకోండి. నేను ఇప్పుడు మీరు సముచితమైనటువంటి పోరాటం చేస్తే మనం అర్థవంతంగా ఉంటుంది. అదేదో ఆగిపోతుంది, మనం చేద్దాము 4 సార్లు తిరిగితే ఆగిపోద్ది అన్నట్టు. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, ప్రతి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి 10 సార్లు తిరిగితే అయిద్దాం అన్న ఉద్దేశంతో 10 సార్లు తిరగడంలో ఒక అర్థం ఉంది. కానీ ఈ బ్యాంకు వ్యవస్థ ఉన్నది చూసారా, ఇది ఇంతకుముందు బ్యాంకు వ్యవస్థలాగా లేదు. ఈ బ్యాంకు వ్యవస్థలన్నీ కూడా చాలా గందరగోళంగానో చాలా అక్రమాలకి నిలయాలుగా మారిపోయి, ఎవరైతే ఒక 10,000 రూపాయల యొక్క అప్పు చెల్లించలేదో వాడి ఆస్తులు జప్తు చేసేటటువంటి ఈ బ్యాంకు వాళ్ళు లక్షల కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళ రుణాలని మాఫీ చేస్తున్నారు. సింగిల్ పాయింట్ ఫార్ములా, అంటే వీళ్ళు ఎంత పెద్ద దొంగలో మీరు ఆలోచించండి. వీళ్ళ దగ్గర మనం పోయి నీతి వాక్యాలు చెబితే మన మాట వాళ్ళు వింటారా? పైగా ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేయరు మనతోటి, మా దగ్గర లేదండి, మీరు అక్కడికి వెళ్ళండి, మీరు హైదరాబాద్ వెళ్ళండి, మీరు బొంబాయి వెళ్ళండి, లేకపోతే ఢిల్లీ వెళ్ళండి అనే ఉచిత సలహాలు ఇస్తారు తప్ప మా చేతిలో ఏమీ లేదండి అంటారు, చేసే పనులు చేస్తూ ఉంటారు. చేసేదే వీళ్ళు వీళ్ళ యాజమాన్యం, బ్యాంక్ యాజమాన్యం. నేను ఇట్లా అంటున్నానని మీరు బాధపడొద్దు. మీ యొక్క సర్వీసెస్ ప్రజలకి చాలా అవసరంగా ఉన్నాయి. ఈ అవసరంగా ఉండే క్రమంలో మనం అది సఫలీకృతం చెందినటువంటి సబ్జెక్ట్ మీద మనం ఎంతకాలం పోరాడతాము అన్నది నందికొండ వార్తా స్రవంతి మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. చాలా మంచి క్వశ్చన్ సార్. మేము అసలు బాధ ఏంటంటే ఈరోజు ఈ కెనరా బ్యాంకుని తరలిస్తారు, రేపు యూనియన్ బ్యాంక్ వెళ్ళదని గ్యారంటీ కూడా లేదు, తర్వాత SBI కూడా ఎందుకంటే అది ట్రెజరీ ట్రాన్సాక్షన్ కి సంబంధించినటువంటి ఆన్లైన్ బ్యాంకింగ్ కింద వ్యవస్థీకృతమై ఉంది. అది దాని గురించి అది వెళ్ళడానికి అవకాశం లేదు.
మంచి ఖాతాలు ఉండి లాభంగా నడుస్తుంది, జీతాలు వీళ్ళకి వెళ్తున్నాయి, వీళ్ళు అన్ని అభివృద్ధి ఉన్న దాన్ని వదిలేసి వెళ్తున్నారు అని అంటే దానికి ఒక కారణం మేము కూడా ఇప్పుడు కూడా వాదించాలంటే కరెక్ట్గా చెప్పాలంటే ఆ క్వార్టర్ మీద కన్నుబడింది. ఆ క్వార్టర్ గురించి అనేది అది ఓకే ఓకే. ఇక నేను ఒక మాట చెప్తా ఇక్కడ మీరు మళ్ళీ ఇంకో పాయింట్ తీసుకొచ్చారు, క్వార్టర్ మీద కన్నుబడిందని. క్వార్టర్ మీద ఎవరు కన్నుబడిందండి? మన వాళ్ళదే కదా, ఎవరో ఒకరు మనలోని వ్యక్తే కదా, నేనంటే ఒక మాట మన నియోజకవర్గంలోని వ్యక్తే కదా. దాన్ని మనం ఏం చేస్తాం? మనం ఏం చేయలేం. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నారు. ఓకే, అట్లాగా మనకి దాని గురించి ఇప్పుడు మనం కొన్ని విషయాలలో మనం ఇప్పుడు నాగార్జున సాగర్లోని ఇళ్ళన్నీ కూడా ఎవరుంటున్న ఇళ్ళు వాళ్ళు చేసే క్రమంలో కొంతమంది అధీకృత వ్యక్తులు కన్ను పడి ఉండొచ్చు. దానికి మీరేం చేస్తారు? మరి మీరు వదిలేయటమే. దాన్ని పట్టుకొని మీరు విజయం సాధించలేరు. నేను చెప్పేది ఫండమెంటల్. కొన్ని మనం ఎట్లా ఆలోచించాలంటే మనం పోరాటం చేస్తే ఇది నెగ్గుతామా లేదా, నెగ్గకుండా కూడా మనం పోరాటం చేస్తాము అంటే మన శ్రమ, మీ యొక్క అమూల్యమైనటువంటి కాలము, పేద ప్రజలకు మీరు చేయాల్సినటువంటి సహాయాన్ని వదిలేసి ఒక గెలవలేని సబ్జెక్టుని పట్టుకొని నడిపించినట్లే ఉంటుంది అనుకో. అది కరెక్ట్ కాదా? మీరు ఒక విధంగా నేను మిమ్మల్ని నిరాశ నిస్పృహలకు గురి చేయట్లేదు. వృద్ధులు ఒక పెన్షన్ వాళ్ళది, వృద్ధులని మార్చేద్దామండి, మనందరం కలిసి మార్చేద్దాం. వృద్ధుల పెన్షన్ ని మనం పైలానికి ఇక్కడ కాకపోతే పైలానికి వద్దంటే మరి ఆంధ్ర బ్యాంక్ మార్చేయండి. అదే యూనియన్ బ్యాంక్ ఏదో పేరు పెట్టారు కదా, దానికి మార్చండి, ఒక అప్లికేషన్ పెట్టండి, అయిపోతుంది. ఇలాంటి వాటికి వాళ్ళు డొంక తిరుగుతూ మాకు సెక్యూరిటీ లేదని ఒకటి, ఇక్కడ బందోబస్తు సరిగా లేనందువల్ల లాస్లో నడుస్తున్నందువల్ల మేము షిఫ్ట్ చేస్తున్నామని చెప్పడం కారణం ఏంటది? అది అట్లాగే చెప్తారు. వాళ్ళు అలా చెప్పడం తప్పు. మనం అనుకుంటాం ఖాతాదారులకి ముందు ఇన్ఫర్మేషన్ వాళ్ళు మేము ఈ విధంగా వెళ్తున్నాం చేస్తారు. మనకి తెలంగాణలో ఒక మంచి సామెత ఒకటి ఉంది, మీకు తెలుసో లేదు. పటేల్ పట్టువారి నాయనకుంటే ఎట్ట కొడతావు కట్రా మగడా అన్నదంట. ఇప్పుడు ఇది అట్టగే ఉంది. మనం నేను చెప్తున్నాను, క్లారిటీగా చెప్తున్నాను. మీరు చూశారు నన్ను, నేను కూడా కలెక్టర్ ఆఫీసులు చుట్టూతాను, లేకపోతే రాష్ట్ర కార్యాలయాల చుట్టూతా చాలా ప్రాబ్లమ్స్ తోటి నేను తిరిగి వేరియస్ అసోసియేషన్లో భాగంగా పోరాటాలు చేసి వచ్చిన అనుభవంతో మీకు చెప్తున్నాను. ఇప్పుడు మాలాగా మీరు మీ సమయాన్ని మీరు వేస్ట్ చేసుకోవద్దని చెప్పని ఒక్క మాట సార్, అదే పటేల్ పట్టువారే వాళ్ళు అనుకున్నారు కాబట్టి మీరేం చేయలేరు. అది నేను లాస్ట్కి చెప్పేది. మేము కూడా అఖిలపక్షం అంతా కలిసి దీన్ని నివారించాలి, దీన్ని నిలుపుదల చేయాలనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. సరే, మేము మా వంతుగా బీజేపీ తరఫు నుంచి కూడా ఈ పెన్షన్ వాళ్ళకి సపోర్ట్గా నిలబడి ఇక్కడి నుంచి తరలించకుండా ఆపాలనే ఉద్దేశం అయితే ఇప్పటికీ మేము పట్టుదలగానే. సరేనండి, మీరు ఏమన్నా చెప్పండి, నేను ఏమన్నా ఆర్గ్యుమెంట్ చేయనివ్వండి. లాస్ట్కి కంక్లూడింగ్ వచ్చేసరికల్లా మీరు చేసే పోరాటం సాధించాలని, విజయం సాధించాలని చెప్పని నందికొండ వార్తా స్రవంతి కోరుకుంటూ, ఆ 2000 ఖాతాలో ఇక్కడే ఈ బ్యాంకులోనే ఉండేటట్లుగా ఆ బ్యాంక్ ఇక్కడ నడవాలని చెప్పని, మీ యొక్క పోరాటం విజయం సాధించాలని చెప్పని నందికొండ వార్తా స్రవంతి హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉందండి. మీ యొక్క నందికొండ స్టూడియోకి వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం. మీలాగే ఆ కెనరా బ్యాంక్ సిబ్బంది కూడా దీవించాలని కోరుకుంటూ మా బీజేపీ పార్టీ తరఫు నుంచి హర్ఘర్ తరంగ గురించి ఒక్క నిమిషంలో మనకు టైం అయిపోతుంది. నందికొండ ప్రజలకి చెప్పండి, విషయాలు చెప్పాలి. ఒకే నిమిషంలో కంప్లీట్ చేయండి. మన జాతీయ పతాకాన్ని ప్రతి ఒక్క ఇంటి మీద ఎగరవేయాలని మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు మేము ఈ యొక్క కార్యక్రమం నిన్న చేయడం జరిగింది. హర్ ఘర్ తిరంగా యాత్రని ర్యాలీతో విజయవంతం చేశాం. ఈ విజయవంతంలో పాల్గొన్న వాటిని ప్రతి ఒక్కరికి, కార్యకర్తలకి, యూత్కి, అలాగే స్థానిక ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు అందరూ ఇంటి మీద జెండా ఎగరేయాలని కోరుకుంటూ జై హింద్, జై భారత్. ఈ యొక్క నందికొండ స్రవంతి న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి నందికొండ వార్తా స్రవంతి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.